ఇప్పుడు 2026 ఎవరైతే గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ లేదా డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారండి? ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం మ్యామ్. ప్లానింగ్ స్టేజ్లో ఎవ్రీవన్ విల్ బీ పర్ఫెక్ట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ అక్కడ ఫెయిల్ అవుతున్నారు. అవును. సో మనం ప్లాన్ చేసుకునే దాన్ని 1 మంత్కి 1 ఇయర్కి చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు స్టూడెంట్స్, కానీ డే టు డే మైక్రో స్కెడ్యూలింగ్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అవును. సో ఒక రోజు స్టార్టింగ్ నిద్ర లేవడం దగ్గరే పెద్ద ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇన్స్పిరేషన్ మోటివేషన్ వల్లనో ఒక 2 days 3 days చాలా బాగా కంటిన్యూ చేస్తారు. తర్వాత ఫెడప్ అయిపోతారు, మెయింటైన్ చేయడానికి చాలా కష్టం. ఎస్ మ్యామ్, డిస్ట్రెస్ వస్తుంది, ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ టైంలో ఏంటి అంటే అసలు నేను ఎందుకు వచ్చాను అనేది క్వశ్చన్ చేసుకుని, నేను ఈరోజు క్విట్ అయితే నేను మళ్ళీ వెనక్కి ఈ స్టేజ్కి రాగలను అనే క్వశ్చన్ మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మనం ముందుకు వెళ్తాం. సో ఎందుకంటే ఒక రోజు మనకి వెళ్ళిపోయింది అంటే లైఫ్లో మనం వెనక్కి తీసుకురాలేము. సో అలానే మన ఏజ్ అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీ కాదు ఎవరు కూడా మనకు ఆ ఛాన్స్ మళ్ళీ ఇవ్వరు. సో దానికోసమని మనం ఎందుకు వచ్చామనేది ఎప్పుడు కూడా మనకి గుర్తు చేస్తూ ఉండాలి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ అ కీ మ్యామ్. సో ఈ జర్నీలో ప్రతి ఒక్కళ్ళు అంటే సపోర్ట్ చేసే వాళ్ళకంటే డీమోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇది చాలా అన్సర్టెన్ జర్నీ అంటారు, చాలా హర్డల్స్ ఫేస్ చేయాలి. అండ్ యూపీఎస్సీలో అయితే మీరు ఏ స్టేజ్లో మిస్ అయినా కూడా మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. సో ఇంత టఫ్ స్టేజెస్ని దాటాలి అంటే ఖచ్చితంగా డీమోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి, మనం కన్సిస్టెంట్గా ఉన్నాము అంటే లైక్ 12 hours చదవాలి, 15 hours చదవాలి అనేది ఏం లేదు మ్యామ్. సో ఈవెన్ 6 to 8 hours మనం కన్సిస్టెంట్గా డేలో ప్లాన్ చేసుకుంటే అండ్ రివిజన్ చేస్తూ మనకి పీవైక్యూస్ ఎలా ఇస్తున్నారు అనేది ఒక అనలైజ్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ చేయడం ఇవన్నీ చేస్తే కనుక ఏ ఎగ్జామ్లోనే సక్సెస్ వస్తుంది. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఈ గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అచీవ్ చేయాలి అని అంటే కనుక ఒక బర్నింగ్ ఉండాలి అని చాలాసార్లు విన్నాను. నిజానికి మీకు స్టార్టింగ్ నుంచి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అమ్మ వాళ్ళతో ఉన్నప్పటి నుంచి కూడా మీకు పెద్దగా ఫినాన్షియల్ బర్డన్ ఉన్నట్టుగా నాకేం అనిపించలేదు. మీకు డ్రెవెన్ పాయింట్ అంటే ఏం చెప్తారు? డ్రెవెన్ ఫోర్స్ అంటే ఏం చెప్తారు? ఫినాన్షియల్లీ కంఫర్టబుల్ మ్యామ్. కాకపోతే ఒకటి ఏంటంటే నాకు పబ్లిక్ సర్వీస్ చేయాలి అన్నది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది. సో కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసినప్పుడు దాన్ని ఇలా ఉండకపోతే బాగుండు అని మనకు అనిపిస్తుంది, ఏదన్నా ఇన్సిడెంట్ చూసినప్పుడు హెల్త్ కేర్లోనో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో. సో అక్కడ మన ప్రయత్నంగా మనం ఏం చేయొచ్చు అన్న థాట్ నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. అంటే మహాత్మా గాంధీ గారు అంటారు కదా, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ అదర్స్ అని. సో ఆ చేంజ్ మనం ఎందుకు అవ్వకూడదు అనే పాయింట్ కొంచెం మోటివేట్ చేసి ఈ పర్టికులర్ కెరీర్ ఆప్షన్ అనేది ఎక్కువ మార్పు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. నేను మొత్తం మార్పు తీసుకురాలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక 10 members 15 members 20 members లైఫ్స్లో కొంచెం మార్పు తీసుకొచ్చినా అది వాళ్ళకి ట్రెమెండస్ అవుతుంది. ఈ ఒక్క దాంతోనే ఈ కెరీర్ ఆప్షన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అంటే మీకు అలా ట్రిగ్గర్ చేసిన పాయింట్ అంటే ఏం చెప్తారు? సో నేను చాలామంది ఫుడ్ లేక సఫర్ అవ్వడం చూసాను మ్యామ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను 10th standard చదివేటప్పుడే నేను ఒక ట్రావెల్ చేసేటప్పుడు డస్ట్బిన్ నుంచి ఏరుకుని నా ఏజ్ అమ్మాయి అబ్బాయి ఫుడ్ తినడం చూశాను. సో మనకేమో ఎక్స్ట్రా ఫుడ్ అంటే మనం డస్ట్బిన్స్లో ఈజీగా త్రో చేస్తాము, వాళ్ళు డస్ట్బిన్స్ నుంచి తీసుకుని తింటున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ పాథటిక్గా అనిపించినప్పుడు ఆ సిచ్యువేషన్ని కరెక్ట్ చేయడానికి మనం ఏం చేయగలం? సో అంటే మనం అట్లీస్ట్ ఫుడ్, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నారు హరిచందన గారు. సో ఆవిడ ఒక కాన్సెప్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక ప్లేస్లో పెట్టండి, ఫ్రీజర్స్ కూడా పెట్టడం జరిగింది. సో అలాంటి కాన్సెప్ట్స్ మనం తీసుకురావాలి అంటే పబ్లిక్ సర్వెంట్స్ కానీ సివిల్ సర్వెంట్స్గా స్కోప్ ఎక్కువ ఉంటుంది అని అనిపించింది. సో అలాంటి మోటివేషన్స్ అనేవి చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. హరిచందన్ గారు ఈజ్ వెరీ నైస్ సర్వెంట్, బేసికలీ సివిల్ సర్వెంట్. సో చాలా ఆవిడ ఎక్కడున్నా చాలా రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి సార్ని పిలిచేద్దామా మరి? సార్ షూర్. సంతోష్ గారు నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. మీ స్టూడెంట్స్ మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు యాక్చువల్గా. థ్యాంక్ యూ మ్యామ్. సో మీ సిగ్నేచర్ స్టూడియో ఆడియన్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ మ్యామ్. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఎన్నాళ్ళ నుంచి మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారండి? యూపీఎస్సీ అప్రాక్సిమేట్లీ 9 అయిపోయింది మేడం, 9 years. మీరు అటెంప్ట్స్ ఇచ్చారా యాక్చువల్గా? ఎస్ మేడం, 2013, 14, 15 3 attempts. యాక్చువల్లీ నేను 2012 వరకు ఇంగ్లాండ్లో ఉండే, యూకేలో ఉన్నాను 4 years పాటు. సో నా మాస్టర్స్ అక్కడే అయిపోయింది. ఇండియాకి వచ్చిన తర్వాత బెంగళూరు యాక్సెంచర్లో జాబ్ చేస్తూ నేను యూపీఎస్సీ అటెంప్ట్స్ 3 times ఇచ్చాను మేడం.
ఏమైందండి 3 టైమ్స్? ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అవ్వలేదు మేడం, ఎందుకంటే కార్పొరేట్ జాబ్స్ కాబట్టి కొద్దిగా ప్రెషర్ ఉండడం వల్ల అవ్వలేదు. సో ఇలా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం కొద్దిగా కష్టం ఉందని చెప్పేసి నెక్స్ట్ 2 అటెంప్ట్స్ స్ట్రేట్ అవే ఫుల్ లెంత్లో ప్రిపరేషన్ అయ్యి అటెంప్ట్స్ ఇచ్చాను. 2 మనకి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాయి, బట్ ఇంటర్వ్యూలో సంహౌ వి డి నాట్ క్లియర్. తర్వాత అటెంప్ట్స్ ఇవ్వలేదు ఇంకా మీరు? లేదు మేడం, 3 ఇచ్చాను. ఓకే. సో అప్పటికే ఒక జనరల్ కేటగిరీ అవ్వడం వల్ల అండ్ కొన్ని కాంబినేషన్స్ వల్ల సో నేను ఇక అటెంప్ట్స్ ఇవ్వలేదు మేడం. గ్రూప్ 1 కూడా తర్వాత ఏం అటెంప్ట్ ఇవ్వలేదండి? గ్రూప్ 1 యాక్చువల్లీ నేను యూకే నుంచి వచ్చి ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మొన్న రీసెంట్గానే గ్రూప్ 1 అయింది. సో ఆ గ్రూప్ 1లో నాకు 427-28 మార్క్స్ వచ్చినట్టున్నాయి. సో మనకి ఆ మార్క్స్కి సర్వీస్ రాదు. ఓ రైట్. కానీ అంటే ఎప్పుడైనా మీ జర్నీని స్టూడెంట్స్తో షేర్ చేసుకున్నప్పుడు ఎస్పెషలీ యాస్పిరెంట్గా ఉన్నప్పుడు చేసే మిస్టేక్స్ అంటే ఏమని చెప్తారు సార్ మీరు? అంటే జనరల్లీ యాస్పిరెంట్గా ఉన్నప్పుడు చేసే మిస్టేక్స్ కొన్ని లిస్ట్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి మేడం, ఇది స్పెసిఫిక్ అని కాకుండా. ఫస్ట్ ఏంటంటే ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి ఉండే మిస్టేక్ ఏంటంటే మనకు తెలుసు సార్ చెప్పేది ఏంది అనుకుంటా, పాయింట్ నెంబర్ 1. అలా అనుకోకుండా రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అయ్యి రెగ్యులర్గా నోట్స్ చదవడం, ఇది ఫస్ట్ చేయాల్సింది. సెకండ్ ఏంటంటే మేడం, ఇప్పుడు కొంతమంది మార్కెట్లో ఉన్న డిఫరెంట్ బుక్స్ కొనుక్కొని ఒకే సబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీ టీచ్ చేస్తాను మేడం, పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ కొనుక్కుంటారు, పిఎం బక్షి బుక్ కొనుక్కుంటారు, సుభాష్ కశ్యప్ బుక్ కొనుక్కుంటారు. ఇలా 4-5 బుక్లు కొనుక్కొని ఏది చదవకపోయేసరికి ఏమవుతుందంటే అన్నిట్లలో మనకి నాలెడ్జ్ ఉండదు. సో దాని బదులు నేను స్టూడెంట్స్కి చెప్పేదైనా సరే, నేను ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే, ఏదైనా ఒక మెటీరియల్ మనం ప్రాపర్గా నోట్స్ చేసుకొని దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిగరస్గా రివిజన్ చేసామనుకోండి, దట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. అదొక మంచి వాల్యూ ఎడిషన్ లాగా ఉంటుంది. సో ఇది సెకండ్ నేను చెప్పగలుగుతా. థర్డ్ వన్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఒక సపరేట్ ఐసోలేటెడ్ ప్రిపరేషన్ అనుకోకూడదు మేడం. అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి సమాజంలో ఏముందో దాని గురించి మనం స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మన స్టూడియోకి వచ్చాను. ఇక్కడ మన స్టూడియోకి వచ్చేటప్పుడు లిఫ్ట్లో వచ్చేటప్పుడు మన వాచ్మెన్ కానీ వీళ్ళందరినీ చూస్తుంటాం కదా, అంటే వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. వేరే ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక వైట్ కాలర్ ఆర్గనైజ్డ్ వర్కర్స్, వీళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజెస్ హైక్ చేసినప్పుడు వైట్ కాలర్ లేబర్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, బ్లూ కాలర్ లేబర్ ఎలా ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని కోరిలేట్ బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం అనుకోండి, దట్ విల్ బి గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సిగ్నేచర్ స్టూడియో ఉంది మేడం, అంటే డిజిటల్ మీడియా అనేది మనం జనరల్గా ఈ గవర్నెన్స్ అని చదువుతుంటాం సపరేట్గా. ఈ గవర్నెన్స్ అంటే ఎక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైనా ఒక చాలా పాడ్కాస్ట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎలా ఉమెన్ ఎంపవర్ చేస్తుంది, ఉమెన్ని ఫినాన్షియల్ ఇంక్లూజన్ వైపు ఎలా డ్రైవ్ చేస్తుంది, ఉమెన్ని ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుంది. ఇదే నథింగ్ బట్ ఈ గవర్నెన్స్, ఇదే నథింగ్ బట్ సోషల్ ఇష్యూస్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన క్లాస్ రూమ్ నేర్చుకుంటున్న దానికి బయట జరుగుతున్న దానికి లింక్ చేసుకోవాలి మేడం. ఈ 3 థింగ్స్ స్పెసిఫిక్గా నేను అబ్జర్వేషన్ ఇవి ఫాలో అవ్వగలిగితే కనుక ప్రిపరేషన్లో డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రైట్. మేడంకి ఎప్పుడన్నా మీరు కోచింగ్ ఇచ్చారా? అంటే కోచింగ్ అనే దానికన్నా ఎక్కువ జనరల్గా డిస్కషన్ మేడం. అంటే నా స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసి పాలిటీ అండ్ ఐఆర్, మ్యామ్ స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. ఎందుకంటే మ్యామ్ IFOS ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ కూడా రాస్తున్నారు. సో కాబట్టి ఆబ్వియస్లీ ఆ డౌట్స్ అంటే డిస్కస్ చేయడం, అండ్ తను యూట్యూబ్ వీడియోలు చేసేటప్పుడు ఏదైనా కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హెల్ప్ చేయడం, నాకు తను హెల్ప్ చేయడం. సో అండ్ మేము ఇద్దరు లాలో క్లాస్మేట్స్ కాబట్టి అఫ్ కోర్స్ ఏదైనా కేస్ స్టడీస్ విషయంలో డిస్కస్ చేయడం అది రొటీన్గా ఉండేదే మేడం. రైట్. కానీ అనిపించిందా నేను సాధించలేనిది అట్లీస్ట్ మా ఆవిడ సాధించారు అని? యా డెఫినెట్లీ మేడం. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మేడం, లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంది, నో డౌట్. ఈ అన్ప్రెడిక్టబుల్ ఉన్న టైంలో మనం ఇద్దరం బ్యూరోక్రాట్స్ కాకపోయినా ఇంట్లో ఒక్కరు బ్యూరోక్రాట్స్ అయినా వాళ్ళకి వేరే వాళ్ళకి జాబ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు నా స్టూడెంట్స్కి మేడం బోలెడు మంది RDOలు DSPలు అయ్యారు. కరెక్ట్. అంటే వాళ్ళు నాకన్నా మంచిగా చదివి వాళ్ళు వెల్ డిజర్వ్ కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు బెనిఫిట్ అయినట్టే, మన ఫ్యామిలీ నుంచి మన వాళ్ళు కూడా ఒక బెనిఫిట్ అయినట్టే కదా. కరెక్ట్. అండ్ సెకండ్ థింగ్, తను DPO అయింది కాబట్టి తను ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేను కేస్ స్టడీస్గా నేను క్లాస్ రూమ్లో కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ బ్యూరోక్రాట్గా ఇంకా వాళ్ళకి దగ్గరగా ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదా. కరెక్ట్. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ విన్ సిచ్యుయేషన్ మ్యామ్. కానీ సచ్ పాజిటివ్ థాట్ ప్రాసెస్ అండి అయింది చేశాను కదా. అంటే మీరు ఇప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీస్ కూడా మీరు రాశారని అన్నారు నాతోటి. దాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాలేమో కదా ఓన్లీ ఇండియన్ ఫారెన్ సర్వీస్? లేదు మ్యామ్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో సెపరేట్ సెట్ ఆఫ్ ఆప్షనల్స్ ఉంటాయి. మనకి యూపీఎస్లో ఒక్కటే ఆప్షనల్ ఉంది ప్రస్తుతం, కానీ ఫారెస్ట్ సర్వీస్లో 2 తీసుకోవాలి. సో ఆ సెట్ ఆఫ్ ఆప్షన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. యూపీఎస్సీతో మ్యాచ్ అయ్యి చాలా తక్కువ ఉంటాయి.
అండ్ మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ప్రిలిమ్స్ అనేది చాలా బిగ్గెస్ట్. దానికి సైన్స్ ఆర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఖచ్చితంగా. ఎస్ మ్యామ్. అంటే మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎంబీబీఎస్ కానీ ఫార్మా వాళ్ళు ఇన్ఎలిజిబుల్, మిగతా వాళ్ళు బీటెక్ అండ్ కంప్యూటర్ సైన్స్ అదర్ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్. సో మనకి ఫారెస్ట్ సర్వీస్కి ప్రిలిమ్స్ అనేది బిగ్గెస్ట్ హర్డ్. సో సివిల్స్ కట్ ఆఫ్ కంటే జనరల్గా ఒక 15-20 మార్క్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది ఫారెస్ట్ సర్వీస్కి. ఓకే ఓకే. సో దాని తర్వాత మెయిన్స్ సెపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, యూపీఎస్సీ కాదు వేరే ఎగ్జామ్ ఉంటుంది, అంటే మనకి సివిల్ సర్వీసెస్ కాకుండా. దాంట్లో కూడా మనకి పేపర్స్ అనేవి జిఎస్ ఏదైతే 4 పేపర్స్ ఉంటాయో ఇక్కడ అంతా కూడా ఒకటే పేపర్లో ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ పేపర్లా కాకుండా ఇక్కడ మార్క్స్ యాడ్ అయ్యే పేపర్లా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 2 ఆప్షనల్స్, మళ్ళీ 2 పేపర్స్ అంటే 4 పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ బిగ్గెస్ట్ హర్డల్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది మెయిన్స్కి వచ్చేసి. అవును అవును అవును. అండ్ చాలా మంది సివిల్స్ రాసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా రాస్తారు. వాళ్ళు సివిల్స్ మెయిన్స్ అయిన తర్వాత హార్డ్లీ 20-30 డేస్ గ్యాప్లోనే మళ్ళీ ఈ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్కి చదవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ప్యాషన్ కొద్దీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మాత్రమే తీసుకుంటే వాళ్ళ ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ రాయడానికి ఆల్మోస్ట్గా 5 months గ్యాప్ ఉంటుంది. ఓకే. అప్పుడు మెయిన్స్కి ఏం చదవకుండా ఫస్ట్ మనం ఆప్షన్స్ని డిసైడ్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా డూయబుల్గా ఉంటుంది. ఓకే. సివిల్స్లో మనకి మెయిన్స్ కూడా టఫెస్ట్ స్టేజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఓన్లీ ప్రిలిమ్స్ అనేది కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మనం క్లియర్ చేయగలిగితే కనుక మెయిన్స్ అనేది చాలా ఈజీగా అవుతుంది. దీని కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అలానే ఉంటుందండి? ఎస్ అండి, 3 stages ఉంటాయి, కాకపోతే సివిల్స్ మెయిన్స్ ఇది వేరుగా ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది ఒకటే కామన్. రైట్ రైట్.